మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మంత్రి విడుదల రజని కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ప్రస్తుతం మనతో పాటు మంత్రి విడుదల రజని ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ కేవలము టీడీపీకి ఇక్కడ ఓటమి భయం పట్టుకుంది. పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ప్రజల్లో ఉనికి కోల్పోయి మరి ఏమాత్రం కూడా ప్రజల్లో ప్రజాదరణ లేకుండా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి టీడీపీ వాళ్ళు కేవలము వాళ్లకు పట్టుకున్నటువంటి భయం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకు పట్టుకున్నటువంటి ఓటమి భయంతోనే మరి నిన్న రాత్రి మా పార్టీ ఆఫీస్ మీద ఈ దాడి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజల్లో ఆదరణ లేదు. అండ్ ఈరోజు జగనన్న పాలనలో ఒక మంచి అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్రం దూసుకువెళ్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఓర్చుకోలేక ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నారు. టీడీపీ గతంలో కూడా మిమ్మల్ని టార్గెట్ చేసింది, ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీరు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన సమయంలో ఓపెన్ చేయడానికి కొద్ది గంటల ముందే ఈ దాడి జరిగింది. ఎలా చూడొచ్చు? ఇది ఒక బీసీ మహిళనే నేను ఇక్కడ మరి ఒక మంత్రిగా ఇక్కడ వెస్ట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటుంటే ఈర్ష్యతో ఓర్వలేక ఒక మహిళని ఈ విధంగా రెచ్చగొట్టడము, ఈ విధంగా భయప్రాంతులకు గురి చేయడము ఒక ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసే ఇదిగా మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటివి ఎవరికి కూడా మేమేం భయపడము. ఇలా చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా మా వైపున ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇంతమంది ఈరోజు పార్టీ ఆఫీస్కి గ్రాండ్గా మేమందరం కూడా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకున్నాం. చాలామంది కూడా వచ్చి బ్లెస్ చేస్తున్నారు. చాలా గంటల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది. అండ్ ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు మా నాయకుడు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రజల మద్దతు మాకుంది. ఇంకా కూడా ప్రజలందరికీ కూడా మంచి ప్రజాసేవ చేసి ప్రజలకు అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉంటూ అన్ని వేళలా వాళ్ళ యొక్క సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ముందుకు వెళ్ళాలనుకున్నాము. కాబట్టి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మేము అడుగులు వేయబోతున్నాము. కాబట్టి ఈర్ష్యతో కళ్ళమంటతో మరి ఓర్వలేక ఇలాంటి దాడులకు ఒడగడుతున్న వాళ్ళని నిన్న రాత్రి మనం చూసాము టీడీపీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు ఏది మంచో ఎవరు ఏ విధంగా వెళ్తున్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. టీడీపీ వాళ్ళు కూడా ఇలా భయపెడితే మేమేం భయపడమనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంకా కూడా మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా మేము శాంతియుతంగా అలాగే ఎక్కడ ఎవరిని కూడా మేము కూడా వదిలిపెట్టాం. అలాగే నారా లోకేష్ చూసుకున్నట్లయితే చిలకలూరుపేటలో గెలవలేని విడుదల రజని గుంటూరు వెస్ట్కి వచ్చి గెలుసుద్దా అంటూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. సో నారా లోకేష్ కామెంట్ల మీద మీరేమంటారు? ఒకటండి, లోకేష్ గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారికి విజ్ఞతగా వదిలేయాలి. ఏంటంటే మరి చంద్రగిరిలో గెలిచి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి వెళ్ళారు. మరి ఆ లెక్కేంటో లోకేష్ గారు ఒకసారి చెప్తే బాగుంటుంది. మరి ఆ లాజిక్ ఏందో తెలుసుకుంటే ఆ లాజిక్ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని లోకేష్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కాబట్టి దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీలు అన్నాక కొన్ని వ్యూహాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు చేస్తారు. సో దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఒకటి ఇక్కడ ప్రజాసేవ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇక్కడ పంపించాడు. మా ఎజెండా ఒకటే, ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని విధాలుగా కూడా వాళ్ళకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా మేము ఆ దిశగానే పనిచేస్తాం. మా నాయకుడు ఏది ఆదేశిస్తే, మా అవసరం ఎక్కడ ఉందనుకుంటే మా నాయకుడు ఏ దిశగా మాకు డైరెక్షన్ ఇస్తే ఆ దిశగా మేము ప్రజల కోసము ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసం మేము అడుగులు వేస్తాం. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, టీడీపీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయాలని ఈ విధంగా దాడులకి చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళని ఎలాగ ఎదుర్కొని పోతున్నారు? ఎందుకంటే టీడీపీ ఇక్కడ గత 2 సార్లుగా గెలిచింది. సో మీరు ఇక్కడ గెలుస్తారన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇక్కడ పెట్టారు. సో వాళ్ళని ఎలాగ ఎదుర్కోబోతున్నారు? నిన్న చూసాం ఈ దాడి, స్పష్టంగా అర్థమవుతా ఉంది. టీడీపీ వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. మేము ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టడము వాళ్ళు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇలా ఏదో రాళ్ళేసి దాడి చేసి భయపెట్టాలనుకుంటే కుదరదు. మీరు భయపెట్టాలనుకుంటే మేమేం భయపడే వాళ్ళం కాదు. ఒకటి కాకపోతే మాది మీలాంటి నేచర్ కాదు, మాది మీలాంటి కల్చర్ కాదు. కాబట్టి మేము మీ దాడులకు ప్రతి దాడులు మా నైజం అది కాదు. మాకంటూ ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించాడు. కాబట్టి మేము అందరం కూడా మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము. మీరు ఇలా దాడులు, ఈ రౌడీయిజం, ఈ గుండాయిజం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీనికి సరైన సమయంలో మీకు సరైన తీర్పు చెప్తారు. అండ్ ఖచ్చితంగా ఇలా దాడులకు పాల్గొన్న వాళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టము. థ్యాంక్ యూ.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తే తాము భయపడేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ దాడులను అయితే మాత్రం మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగనే మాదైతే రౌడీయిజం కావచ్చు, దాడులు చేసే సంస్కృతి కాదు. ఖచ్చితంగా తాము ప్రజాక్షేత్రంలో ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలోనే తెలుగుదేశం పార్టీ నేతలకి బుద్ధి చెప్పేలాగా చెప్తాం. ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఉన్నాయో ఆ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.